నమస్తే మిత్రులారా, ఏపీ డిఎస్సికి అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఏమేమి ఉండాలనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఎస్ఎస్సి మెమో మార్క్స్ అనేటువంటిది ఉండాలి. అదే రకంగా ఇంటర్ మార్క్స్ మెమో అనేటువంటిది ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో పైన ఉన్నటువంటి నేమ్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా మనం అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మార్క్స్ మెమో అనేటువంటిది తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ బీఈడీ చేసిన వాళ్ళైతే డిగ్రీ మెమో ఉంటుంది కాబట్టి డిగ్రీ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ ఇంటర్ తర్వాత ఎవరైతే డైట్ చేసిన వాళ్ళు ఉంటారో ఆ డైట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. ఈ రెండు మనకు తెలుసండి, ఎస్జిటికి సంబంధించింది. తర్వాత డిగ్రీ, అదేవిధంగా డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది. తర్వాత మనకు మెయిన్గా ఏపీ టెట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. ఏపీ టెట్కి సంబంధించిన అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, ఏదైతే టెట్లో మీకు హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసినటువంటి మార్క్స్ ఉన్నటువంటి టెట్ మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేయండి. మనకు 2-3 టెట్టులు రాసి ఉంటాము, ఏదో ఒకటి దొరికిందని అప్లై చేయడం కాదు. నీకు హైయెస్ట్ దొరికినటువంటి చాలామంది ఏం చేశారంటే తెలంగాణలో కూడా ఒకసారి మనం ఆలోచించినట్లయితే 2-3 టెట్లు రాసినప్పుడు ఏదో ఒక టెట్ నెంబర్ అనేటువంటిది వేసేసారు, కానీ అది తక్కువ వచ్చినటువంటి టెట్ నెంబర్ ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. మనము ఏపీ టెట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి టెట్ మార్క్స్ అనేటువంటిది హాల్ టికెట్ అనేటువంటిది నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రాకుంటే వెబ్సైట్లో ఉంటుంది, ఆ డీటెయిల్స్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత స్టడీ డీటెయిల్స్, కాబట్టి బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ డీటెయిల్స్ అనేటువంటిది మనకు ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ మనకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లోకల్ను చూపించేటువంటి మనకు సర్టిఫికేట్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి. అవన్నీ కూడా మనము అంటే ఫస్ట్ నుంచి 2nd క్లాసు, 3rd క్లాస్ నుంచి 4th క్లాసు ఈ రకంగా మనకు ఉంటుంది. ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ, ఏ మండలు అనేటువంటిది ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వరుస క్రమంలో పెట్టుకోండి. తర్వాత మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక్కడ చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్గీకరణ జరిగింది కాబట్టి తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ న్యూ తీసుకోవాలి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటిది, అంటే ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ ఈ రకంగా వాళ్ళకు వర్గీకరణ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఈమెయిల్ ఐడి అందరికీ ఉంటుంది, ఈమెయిల్ ఐడి. తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఉండాలి, ఎందుకంటే ఫోన్ నెంబర్కు మనకు ఒక ఓటీపీ కూడా వస్తుంది. కాబట్టి అంటే జనరల్ నెంబర్ అనేటువంటిది అవన్నీ కూడా రావాలంటే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం తర్వాత తప్పకుండా మనకు ఫోన్ నెంబర్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్ అనేటువంటిది తప్పకుండా అందరికీ ఉంటుంది. ఆ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితేనే మనకు కామన్గా ఉన్నటువంటి దాంట్లో మనకు జనరల్ నెంబర్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దీంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది తప్పకుండా ఉండాలి, అక్కడ మనం పెడతాం కాబట్టి. తర్వాత సిగ్నేచర్, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీరు తీసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు డాక్యుమెంట్స్ కావాల్సినటువంటివి ఇవన్నీ తీసుకొని ఈజీగా మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఈజీగా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. టైం వేస్ట్ చేసుకోకుండా తప్పకుండా ప్రిపరేషన్కు తక్కువ సమయం ఉంది కాబట్టి 100% మీ యొక్క సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకొని ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. వీరైతే మన ఛానల్ని లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. బాయ్, సీ యూ.